నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. చాలండి. ఈ యొక్క వాక్యము మరి 3 చోట్ల ఉంటుంది. అంటే 2 చోట్ల 42వ కీర్తనలో, మరి మూడవది అంటే 43వ కీర్తనలో 5వ వచనంలో ఉంటుంది. చాలండి. అయితే ఇక్కడ మనం చూస్తే మరి యొక్క కోరా కుమారులు మరి వారి యొక్క ఆత్మతో వారే చెప్పుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం కదా. వారి యొక్క ఆత్మతో వారి యొక్క మాటలను చెప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తే, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమును వ్యాజ్యమాడమని. ఈ యొక్క 2 వచనాలు కూడా మనం చూసుకున్నట్లయితే మన యొక్క కోరా కుమారులు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం కదా. మొదటి 2 వచనాలు మరి వారు ప్రార్థన చేస్తున్నారు. మరి 3వ వచనం మనం చూస్తే అభ్యర్థిస్తున్నారు కదా. మరి 4వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఆయన యొక్క ఆనందము కొరకు కదా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. మొదటి ఏంటంటే ప్రార్థన, 2 వచనాలు. మరి 3వ వచనంలో మనం చూస్తే అక్కడ అభ్యర్థిస్తున్నారు. మరి 4వ వచనంలో మనం చూస్తే ఆయనను ఆనందిస్తూ, ఆయనలో ఆనందిస్తూ, ఆయనకు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఆరాధిస్తున్నట్టుగా. అంటే ప్రార్థన ఉంది, ఇక్కడ ఆరాధన ఉంది, అభ్యర్థన ఉంది. మరి ఇంకొకటి ఏంటంటే వారి ప్రాణంతో వారే మాట్లాడుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. ఇంతకుముందు మనం పాడిన పాట ఆ యొక్క చక్కని వచనాలు ఉన్నాయి వాటిలో కదా. 90వ కీర్తనలో మనం చూస్తే, మనం ఈ దినంలో ఎందుకు వచ్చాం దేవుని మందిరానికి? దేవునికి మన హృదయాన్ని అర్పించడానికి కదా. దేవునికి మన యొక్క హృదయాన్ని మనం అర్పించడానికి వచ్చాం కదా. ఒకసారి చూడండి ఆ పాటలో వచనాలు. 95వ కీర్తన 95వ పాటలో పాట అవసరం లేదు, కాకపోతే నేను వచనాలు చదువుకుంటూ వెళ్తాను. ఈ యొక్క పల్లవి చరణాలు ఇక్కడ చూడండి. అర్పించేదను హృదయమును క్రీస్తేసుని పాదసన్నిధి. ఎక్కడికి వచ్చాము మనము? ఆయన యొక్క పాదసన్నిధికి వచ్చాము కదా. దేనికి వచ్చాము? అర్పించడానికి కదా. ఇక్కడ మనం చూస్తాం దీంట్లో ఈ యొక్క కీర్తనలో మొదటి 2 వచనాల్లో మనం చూస్తే వారు ప్రార్థించినట్టుగా, అంటే భక్తి లేని జనం మధ్యలో వారు ఉన్నారు. మరి వారు ప్రార్థిస్తున్నారు కదా. నాకు న్యాయము తీర్చుము అని కోరా కుమారులు అంటున్నారు. మనం ఇక్కడ కోరా కుమారులు యొక్క కీర్తనల పుస్తకంలో మనం చూసినట్లయితే 150 అధ్యాయాలు ఉన్నాయి కదా. 150 అధ్యాయాల్లో సుమారుగా ఒక 12 కీర్తనలు రాసినట్టుగా మనం చూసుకోవచ్చు కదా. ఇక్కడ 42వ కీర్తన నుంచి మొదలుపెట్టి సుమారుగా 89వ కీర్తన వరకు కూడా వారు కొన్ని అక్కడ రాశారన్నమాట కదా. అన్నీ కూడా చాలా చక్కటి ఆనిముత్యాల్లాగా ఉంటాయి ఈ యొక్క వాక్యాలు. అయితే ఇక్కడ మనం చూస్తే ఏమంటాడంటే, అర్పించేదను హృదయమును క్రీస్తేసుని పాదసన్నిధిని కదా. నిర్మలుడు యేసు నిత్యుడైనే సత్యస్వరూపుడు ప్రేమామయుడు కదా. మన దేవుడు ఎవరంట? ప్రేమామయుడు, సత్యస్వరూపుడు, ఆత్మైన దేవుడు, పరిశుద్ధులైన దేవుడు కదా. నేను పరిశుద్ధులైన గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండు అంటాడు. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క 4 చరణాలు కూడా మనం చూస్తే, పాప పంకిల హృదయమును పరిశుద్ధపరిచెను తన రక్తముతో కదా. మన యొక్క పాప హృదయాన్ని ఏం చేశాడంటే దేవుడు తన యొక్క రక్తముతో పరిశుద్ధపరిచాడు. తర్వాత పరిశుద్ధ ఆత్మయే మనలో నివసించాడు కదా. తర్వాత మనం చూస్తే పరమ స్వరూపము నీకు నాకు, అంటే ఆయన స్వరూపాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. కరెక్టే నేను చెప్పేది కదా. ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు కదా. ఆ తర్వాత మనం చూస్తే తన పనికై పిలిపించాడు. తర్వాత వాగ్దానములను నెరవేర్చాడు. మహిమ రూపము నాకిచ్చాడు కదా. ఎవరికి వారం నాకిచ్చాడు అనుకుంటే సరిపోద్ది. అయితే ఇక్కడ మహిమలో తండ్రితో నన్ను చేర్చాను కదా. మనం మహిమలో తండ్రితో చేర్చే విధంగా ఉన్నాం. తర్వాత 3వ చరణంలో మనం చూస్తే, ఆత్మ శరీర ప్రాణములను అర్పించేదను అందుకునము, ప్రాణార్పణముగా పోయబడిన సమస్తము నీకే అంకితము. 4వదిగా మనం చూస్తే, ఆదరించను బాధలయందు, ఆవరించను అన్ని వేళల, ఆనందగానము నాకిచ్చెను ఆయనను పాడుతూ ఏం చేయాలంటే మనము ఆనందించాలి కదా. ఎందుకంటే మన పాపముల నుంచి మనకు దేవుడు ఏం చేశాడంట? విముక్తి కలిగించాడు
కదా. మన పాపంలో నుంచి మనకు ఏం చేశాడు దేవుడు? విముక్తి అనేది కలగజేశాడు, ఆనంద గానం ఇచ్చాడు. ఆయనలో మనం ఏం చేయాలంట? ఆనందించాలి. దేవుడు ఏ విధంగా ఉన్నాడు? ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు. ఈ రకంగా చెప్పాలంటే ఎన్నో పేర్లు ఉన్నాయి దేవునికి కదా. ఇక్కడ మనం 43వ కీర్తనలో మనం చూస్తే, దేవా నాకు న్యాయము తీర్చుము. అయితే ఒక కోరా కుమారులు సుమారుగా ఒక 12 కీర్తనలు రాశారు. 42వ కీర్తన, 43వ కీర్తన, 45, 46, 47, 40, 49, తర్వాత 84, 85, 87, 89, సుమారుగా ఒక 12 కీర్తనలు మరి ఒక కోరా కుమారులు రాశారు. అయితే ఆ కోరా కుమారులకి కోరాకు చాలా తేడా ఉంది కదా. కోరా కుమారులు ఏమో దేవుని యందు పశ్చాత్తాపములో ఉండి భక్తిగల వారిగా ఉన్నారు. అయితే కోరాకు ఏ విధంగా ఉన్నాడు? దేవునికి వ్యతిరేకగా ఉన్నాడు. దేవునికి వ్యతిరేకగా అనేకులను పోగు చేశాడు కదా. ఎక్కడ చూస్తామంటే ఆ మాట మనము సంఖ్యాకాండము 16వ అధ్యాయము 19వ వచనంలో మనం అక్కడ చూసినట్లయితే దేవునికి విరోధముగా అనేకులను అక్కడ పోగు చేసినట్టుగా మనం చూస్తాం కదా. మరి యొక్క కోరా కుమారులు ఏం చేశారు? పశ్చాత్తాపముతో అనేకమైన కీర్తనలు రాశారు. వారు రాసిన కీర్తనలు అన్నీ కూడా దేవుని మీద ఎంత ఆసక్తితో, ఎంత ఆశతో ఆ యొక్క కీర్తనలు అన్నీ కూడా రాసినట్టుగా మనం చూస్తాం కదా. 42వ కీర్తనలో కూడా మనం ఏం చూస్తాం? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఏ విధంగా అంటే అది తృష్ణ కొనుచున్నది, అంటే దాహం కొనుతుందంట. ఆ యొక్క ఆత్మ అనేది, ఒకసారి చదవండి 42 మొదటి వచనము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు అంటే వీరికి ఎంత ఆసక్తి అంటే కోరా కుమారులు మనం చూసినట్లయితే మరి యొక్క నిర్గమకాండంలో వారిని మనం అక్కడ చూడొచ్చు కదా. 6వ అధ్యాయము 24వ వచనంలో మనము అక్కడ వారిని చూడొచ్చు. వారి పేర్లు కూడా మనం చూడొచ్చు. అస్సీరు, ఎల్కానా, ఇంకోటి అబియాసాప్ అని చెప్పేసి 3 కుమారులను కూడా మనం అక్కడ నిర్గమకాండంలో చూడొచ్చు. అంటే వీరు ఎంత ఆసక్తితో, అంటే 84వ కీర్తనలో కూడా వారు ఎంతగానో ఆసక్తితో ఆ యొక్క కీర్తన రాసినట్టుగా మనం చూస్తాం కదా. ఈ యొక్క 42వ కీర్తన అదేవిధంగా ఆశతో రాశారు ఇక్కడ కదా. ఏ విధంగా అంట? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దుప్పి దేని గురించి అంటే ఎప్పుడు కూడా నీటి కొరకు ఆశపడుతూ మరి నీరు ఎక్కడ దొరుకుతుందో అన్నట్టుగా తిరుగుతూ ఉంటుంది కదా. అదేవిధంగా వీరు కూడా దేవుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు దొరుకుతుంది, దేవుని యొక్క సన్నిధిలో నేను ఎప్పుడు కనపడాలి, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని ఎప్పుడు నేను ఆరాధించాలి, దేవుని ఎప్పుడు మహిమపరచాలి, దేవుని ఎప్పుడు ఘనపరచాలి, దేవునికి ఎప్పుడు నేను మహిమ తీసుకురావాలి, ఇవన్నీ కూడా వారు ఆలోచన చేస్తూ ఉంటారు కోరా కుమారులు కదా. మరి ఇక్కడ ఏమంటాడు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్న, అంటే దాహము కొని ఉన్నదంట దేవుని కొరకు కదా. జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను. వారిలో వారు క్వశ్చన్ వేసుకుంటున్నారు. క్వశ్చన్ మార్క్గా అక్కడ మనం చూస్తాం కదా. ఏ విధంగా అంట? నేను ఎప్పుడు దేవుని సన్నిధానంలో కనపడాలి, ఎప్పుడెప్పుడు దేవుని ఆరాధించాలి, ఎప్పుడెప్పుడు దేవుని ఘనపరచాలి కదా. ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. దేవుని సన్నిధానంలో మనం ఎందుకు రావాలి? దేవుని సన్నిధికి కదా. మనం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. వీరు ఏ విధంగా ప్రశ్న వేసుకున్నారు వీళ్ళు? నేను ఎప్పుడు కనబడదును, నేను ఎప్పుడు వచ్చేదను, అంటే ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఆధారం అవుతుందా, ఎప్పుడు దేవుని సన్నిధానంలో నేను కనిపించాలా అనే యొక్క ఇక్కడ ఆలోచన ఆదుర్త అనేది మనకు చూస్తున్నాం. ఎవరంట? కోరా కుమారులు. మనం కూడా ఇప్పుడు వీరు ఎందుకు రాశారు ఇక్కడ అంటే మనం కూడా అదే విధంగా ఉండాలి, అదే విధంగా రావాలి కదా. ఈ వాక్యాలన్నీ ఎందుకున్నాయి? వాటిని అనుసరించి మనము నడుచుకోవాలని కదా. ఏదో మనం ఆదివారం వస్తున్నాం, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం, ఇక్కడ నిలబడిన వారు ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో వారు వచ్చి వాక్యం చెప్తారు, వినేసి వెళ్ళిపోతామని కాదు కదా. దాని ప్రకారముగా మనం జీవించాలని, దాని ప్రకారముగా మనము నడుచుకోవాలని. అందుకే కదా వాక్యాలు ఉన్నాయి మనకు. దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా మాట్లాడతారు కదా. ప్రతి ఒక్క ఆదివారం కూడా మనం చూస్తాం. ఉదయకాలం చెప్పిన ఆరాధన వాక్యమే సాయంత్రం కూడా ఇక్కడ నిలబడి ఎవరైతే ఏ విధంగా వాక్యాన్ని చెప్తున్నారో సాయంత్రం అదే విధంగా ఉంటుందా వాక్యం? ఉండదు. అంటే దేవుడు వారిని ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు, వారి ద్వారా
ఏ విధంగా మాట్లాడుతున్నాడో అది మనం గమనించాలి. పొద్దున సాయంత్రము ఒకటే రకంగా ఆరాధన ఉండదండి. దేవుడు ఎవరిని ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటే ఎవరి ద్వారా ఏ విధంగా మరి మాట్లాడతాడో అది మనము దేవుని సన్నిధానంలో ఆస్వాదించాలి కదా. దేవుని సన్నిధానాన్ని మనం ఆస్వాదించడానికి రావాలి. అంటే మనం పాటలు పాడేటప్పుడు దానిలోని అర్థాలతో అంటే దాని లోపల మనం లీనమైపోవాలి కదా. నాకు చాలా నచ్చిన పాట ఏంటంటే ఇదే 95వ పాట పెద్ద బుక్లో నుంచి, అర్పించేదను హృదయమును. మన దేవుని సన్నిధానానికి మన హృదయాన్ని అర్పించడానికి రావాలి కదా. వీరు ఇక్కడ ఏమంటారంటే మరి కోరా కుమారులు 43వ కీర్తనలో మరి వారు ఏమంటారు, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము. వీరు ఎక్కడున్నారంట, భక్తి లేని జనము దగ్గర ఉన్నారు కదా. భక్తి లేని జనం దగ్గర ఉన్నప్పుడు వీరు ఏం చేస్తున్నారంటే, దేవా నాకు న్యాయం తీర్చుము, నా పక్షము నుండి భక్తి లేని జనము నుంచి నాకు న్యాయము తీర్చుము, వ్యాజ్యమాడము నా పట్ల కదా. మరి కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నన్ను విడిపించుమంటాడు. ఏ విధంగా కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నన్ను విడిపించమని వీరు ప్రార్థన చేస్తున్నట్టుగా, విడిపించుమని ప్రార్థన చేస్తున్నారు వీరు కదా. ఆరాధన వేరే ఉంటుంది కదా, ప్రార్థన వేరే ఉంటుంది. ఈ యొక్క కీర్తనలో మనం చూస్తే ఆరాధన అంటే దేవునికి స్తుతులు చెల్లించడం ఉంది, దేవుని ప్రార్థించడం ఉంది, దేవుని అభ్యర్థించడం ఉంది, దేవునిలో ఆనందించడం కూడా ఉంది అక్కడ కదా. ఇక్కడ మనం మొదటిదిగా మనం చూస్తే ఏమంటుంటే, దేవుడు నాకు న్యాయము తీర్చును భక్తి లేని జనముతో. భక్తి లేని జనం అంటే దేవుణ్ణి ఎరగని వారితో కదా. 53వ కీర్తనలో మనం అక్కడ చూస్తాం మొదటి 2 వచనాల్లో, దేవుడు లేడని ఎవరు అనుకుంటారట, బుద్ధిహీనులు అనుకుంటారట. దాని బుద్ధి ఉండదు వరకు కదా, ఉపయోగించరు. ఒకసారి చదవండి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడును లేడు. చాలండి, దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏమంటారంట, భక్తి లేని జనం అంటే ఎవరంట, దేవుడు లేడని తమ హృదయములో బుద్ధి లేని వారు అనుకుంటారట. ఎవరంట దేవుడు లేడని అనుకునేది, బుద్ధి లేని వారు కదా. ప్రపంచంలో మనం చూస్తున్నాం, ఎన్నో విపత్తులు జరుగుతూ ఉన్నాయి కదా. దేశాల మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, ఆ యొక్క యుద్ధాలు ఆగినట్టు ఆగుతున్నాయి, మళ్ళా జరుగుతూనే ఉన్నాయి కదా. ఇరాను అమెరికా మనం చూస్తే ఒప్పందం కుదుర్చుకున్నారు, తిరిగి మళ్ళీ దాడులు చేస్తూనే ఉన్నారు. అంటే ఎన్నో విపత్తులు మనం చూస్తున్నాం. ఇవన్నీ బుద్ధి లేని వారు చేసే పనులు అన్నమాట కదా. దేవుడు మరి లేడని ఎవరు అనుకుంటారంట, బుద్ధి లేని వారు అనుకుంటారు, బుద్ధి ఉన్నవారు అనుకోలేరు. అది ఇక్కడ ఏమంటాడు, దేవుడు లేడని బుద్ధి లేని అంటే బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు, వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడు కూడా ఉండడండి. బుద్ధి లేని వారు చేసేటువంటి పనులు దేవునికి వ్యతిరేకమైన పనులే. ఆ విధంగా మనం ఇక్కడ చూస్తాం, కోరా కుమారులు మరి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. భక్తి లేని జనం మధ్య, బుద్ధి లేని జనం మధ్య, బుద్ధిహీనుల మధ్య మేమున్నాం, మమ్మలను రక్షించు, నా తరపున వ్యాజ్యమాడము, నా తరపున న్యాయము తీర్చుము అని వీరు మరి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే మరి దేవుడు యొక్క 2 వచనాల్లో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుము, నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి, నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా. ఏ విధంగా అంట, దేవునితో వీరు ఆ ప్రార్థన చేస్తున్నారు. ఏ విధంగా అంట, నీవు నాకు దుర్గమైన దేవుడవు కదా, నన్ను ఎందుకు త్రోసివేస్తున్నావు, నాకు కోటగా ఉన్న దేవుడవు కదా, నా శైలంగా ఉన్న దేవుడవు కదా, నన్ను ఎందుకు త్రోసివేస్తున్నావు అని వీరు అభ్యర్థిస్తున్నారు. అంటే ప్రార్థన చేస్తున్నారు దేవునికి. వీరు ఇబ్బందుల్లో ఉన్నారు కదా, భక్తి లేని జనం మధ్యలో ఉన్నారు కదా. న్యాయము తీర్చుము దేవా అని మరి ప్రార్థన చేస్తూ, మరి శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతనే ఉన్నప్పుడు మరి నన్ను ఎందుకు ఆదుకోవడం లేదు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు.
మనం కూడా అనేక సార్లు మరి నిట్టూర్పులో ఉన్నప్పుడు కదా, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, మరి బాధలో ఉన్నప్పుడు నెమ్మది కోసం మనం ఏం చేస్తాం? దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాం. అయితే ఇక్కడ 3వ వచనంలో మనం చూసినట్లయితే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. చాలండి కదా. మన దేవుడు ఏ విధంగా ఉన్నాడంట? వెలుగైన దేవుడు కదా, సత్యమైన దేవుడు కదా, మార్గమైన దేవుడు. వెలుగును గురించి మనం చూసినట్లయితే అనేక వచనాలు ఉన్నాయి బైబిల్లో కదా. మొట్టమొదటి మనం చూస్తే ఆదికాండంలోనే ఏమని ఉంటుంది? దేవుడు వెలుగును కలిగించాడు కదా, వెలుగును చీకటిని కలిగించాడు. చీకటిని వెలుగును ఏం చేశాడు? దేవుడు వేరుపరిచాడు. వేరుపరిచి ఏం చేశాడు? వెలుగు మంచిదైనట్టు అక్కడ చూశాడు కదా. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది దేవుని యొక్క వెలుగు. దేవుడే వెలుగై ఉన్నాడు కదా. ఆదికాండంలో ఏమంటాడు? మొదటి అధ్యాయం 3వ వచనంలో, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను. చాలండి. ఏ విధంగా అంటే వెలుగు ఏ విధంగా ఉందంట? మంచిదైనట్టు దేవుడు చూచాడంట. వెలుగు కమ్మని పలకగానే వెలుగు కలిగింది, అది మంచిదైనట్టు మనం చూస్తాం. చీకటిని ఎప్పుడు కూడా మంచిదని ఎక్కడ కూడా లేదు కదా. దేవుడు వెలుగు కమ్మనగానే వెలుగు కలిగింది, అది మంచిదైనట్టు చూచాడు. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు కదా. అదేవిధంగా మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము మరి 12వ వచనం మనం చూసినట్లయితే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పను. చాలండి. ఏ విధంగా ఉంటారంట? ఆ యొక్క వెలుగు మనం కలిగి ఉంటే దేవుడు మనకు జీవం ఇస్తాడు కదా. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్తాను. ఆయన్ని వెంబడిస్తే నువ్వు జీవము కలిగిన వెలుగుగా ఉంటావు కదా. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి నిన్ను కూడా ఎప్పుడు కూడా దేవుడు వెలిగించడానికే చూస్తాడు కదా. ఏమంటాడు ఇక్కడ? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు. ఆయన్ని వెంబడిస్తే మనకు ఏమాత్రం ఎప్పుడు కూడా చీకటి ఉండదండి. మనం వెలుగులోనే ఉంటాం. వెలుగు కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కాబట్టి ఆయన వెంబడించాలి. అప్పుడు దేవుడు నీకు ఏం కలిగిస్తాడంట? వెలుగే కలిగిస్తాడు. నీకు ఎంత మాత్రం చీకటి అనేది ఉండదండి. వచ్చినా కూడా ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేసినట్టయితే నీకు వెలుగు కంపల్సరిగా దేవుడు మరి అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మనం చూస్తే ఈ యొక్క యోహానులోనే మనం చూస్తే మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే అదే మాటలు ఇక్కడ కూడా మనము చూసుకోవచ్చు. 4వ వచనం చదవండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేది. చాలండి. ఏ విధంగా అంట? ఆయనలో జీవం ఉందంట. చూడండి, చదివేటప్పుడు మంచిగా మనం చూద్దాం. ఆయనలో జీవము, ఆ జీవము మనుష్యులకు వెలుగంట. ఆయన జీవం మనకేం దొరుకుతుంది? వెలుగు దొరుకుతుంది. ఆయనలో జీవాన్ని మనం చూసినట్లయితే ఆ యొక్క జీవము నుంచి మనకేం కలుగుతుంది? వెలుగు కలుగుతుందండి. దేవుని యొక్క జీవాన్ని మనకిస్తున్నాడు కదా. ఆ జీవం ద్వారా మనకు వెలిగిస్తున్నాడు అంటే ఆయన జీవం మనకి ఇచ్చినట్టే కదా. ఒకసారి మా వాక్యాన్ని గమనిద్దాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి 10వ వచనంలో మనం చూస్తే ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. దేవుడు వెలుగు అయి ఉన్నాడు కాబట్టి వెలుగైన దేవుడిని లోకము తెలుసుకోలేకపోతా ఉంది కదా. మనం అనేక సార్లు అనుకుంటాం మనకంటే ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా. ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఉన్నారు, మంచి మంచి శాస్త్రజ్ఞులు ఉన్నారు కదా, సైంటిస్టులు ఉన్నారు. కానీ నిజమైన దేవుణ్ణి నిజమైన వెలుగును తెలుసుకోలేకపోతున్నారు. కానీ మనము
ఎన్నిక లేని వారం కదా, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేసుకుంటాడు? ఏర్పాటు చేసుకుంటాడు. తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. జ్ఞానం గల వారికి చెప్తే వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారు దేవుణ్ణి అంగీకరించలేరు కదా. వెలుగైన దేవుడు మన దేవుడు, సత్యమైన దేవుడు మన దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా 5వ అధ్యాయంలో మన యొక్క వెలుగును గురించిన వాక్యాన్ని మనము చూడవచ్చు. 5వ అధ్యాయము 8, 9 2 వచనాలు. మీరు పూర్వమందు చీకటి ఉంట్రి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మనము దేవుని తెలుసుకోకముందు ఏ విధంగా ఉన్నామంట? చీకట్లో ఉన్నాం. అంటే వెలుగును మనం గ్రహింపకున్నాం కదా. దేవుణ్ణి మనము తెలుసుకునక మునుపు చీకట్లో ఉన్నాము. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనం ఎక్కడున్నామంట? వెలుగులో ఉన్నాం. అంటే పూర్వమందు దేవుణ్ణి ఎరగక ముందు మనం చీకట్లో ఉన్నాం. దేవుణ్ణి ఎరిగిన తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనం ఏ విధంగా ఉన్నాం? వెలుగై ఉన్నాం కదా. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. అది ఏ విధంగా కనిపిస్తుందంట? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం అంట. వెలుగు కలిగిన ఫలం ఏ విధంగా ఉంటుంది? సమస్త విధమైన మంచితనం అట. వెలుగులో నుంచి వచ్చే ఫలం ఏ విధంగా ఉంటుంది? మంచితనంగా ఉంటుంది కదా. అదేవిధంగా నీతి, సత్యమని వాటిలో నీతి కనబడుతుందంట, సత్యం కనబడుతుందంట. ఇక వెలుగులో అనగా యేసు ప్రభువారు. నీతి అనగా యేసు ప్రభువారే, సత్యం అనగా యేసు ప్రభువారు, వెలుగు అనగా యేసు ప్రభువారు, మార్గం అనగా యేసు ప్రభువారే కదా. ఇవన్నీ కూడా మనకు దేవుని యొక్క వెలుగును సూచిస్తున్నాయి కదా. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనం ప్రతి వారం కూడా వింటూ ఉంటాం. ఏ విధంగా? మత్తయి సువార్త 5వ అధ్యాయము, మనుష్యులు మీ సతికులను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగును మనం ఏ విధంగా ఉండాలంట? క్రైస్తవులు ఒక వెలుగు కలిగి ఉండాలి కదా. మరి గొప్ప గొప్ప దైవజనులు ఏం చెప్తారంటే, మీ యొక్క మోకాలు నల్లగా ఉంటే మీ ముఖము తెల్లగా వెలుగుతుందట. అంటే దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క గ్లో అనేది మీ ముఖంలో అనగా మన ముఖంలో కనిపిస్తుందట. మన యొక్క మోకాళ్ళు ఎంత నల్లగా ఉంటే మీ ముఖం అనేది అంత తెల్లగా ప్రతిబింబిస్తుందట. అంటే దేవుని యొక్క వెలుగు నీలో కనిపిస్తుందట కదా. పెద్ద పెద్ద దైవజనులు చెప్తారు కదా. ఆ విధంగా ఇక్కడ మనం చూస్తే, మనుష్యులు మీ శత్రువులను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనీయుడి. మన యొక్క వెలుగు అనేది ఖచ్చితంగా ప్రకాశిస్తుంది. ఎప్పుడంటే మనం ఆయన యొక్క సత్క్రియలు పాల్గొంటే, సత్క్రియలు చేస్తే కదా, మన యొక్క వెలుగు అనేది మన ముఖంలో ప్రతిబింబిస్తుంది. దేవుని యొక్క వెలుగు కదా, మన వెలుగు కాదండి, దేవుని వెలుగు మనలో ప్రతిబింబిస్తుందట. ఏ విధంగా అంటే, మన యొక్క సత్క్రియల ద్వారా, మంచి కార్యాల ద్వారా మనం చేసినట్లయితే దేవుని యొక్క ఆ వెలుగును మన ముఖంలో ప్రతిబింబింప చేస్తుందట. అదేవిధంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే మనం చూస్తే 14వ వచనం చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. చాలండి. ఏ విధంగా అంటే, మనము క్రైస్తవులు ఏ విధంగా ఉండాలంటే, లోకానికి వెలుగై ఉన్నారు. అంటే మన ద్వారా ఇతరులు ఏం కావాలంట? వెలిగింపబడాలి కదా. మన ద్వారా ఇతరులు వెలిగింపబడాలి. మన ద్వారా ఇతరులు ఇబ్బందులు పడకూడదు కదా, చీకట్లో ఉండకూడదు కదా. మనం ఏ విధంగా ఉన్నాం? లోకానికి వెలుగుగా ఉన్నాం కాబట్టి మనం ఇతరులకు వెలుగుగా ఉండాలి. అంటే ఇతరులను వెలిగించే వారంగా ఉండాలి. దేవుడు అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ, మీరు లోకమునకు వెలుగు. అంటే మనం ఒక్కడమే వెలుగై ఉండడం కాదు కదా, ఇతరులను కూడా మనము చేతనంత మట్టుకు వెలిగింపడానికి ప్రయత్నం చేయాలి కదా. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆదికాండం చూసుకున్నాం. తర్వాత మనం 1 యోహాను 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, 1 అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చూస్తే, 1 యోహాను 5వ వచనం, 1వ అధ్యాయం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు కదా.
ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు. ఇదే మాట మనము యోహాను రాసిన ఆ, పత్రిక ద్వారా కూడా మనం చూసుకున్నాం. మొదటి యోహాను మొదటి అధ్యాయం అక్కడ కూడా మనం చూస్తే ఇదే మాట మనకు అక్కడ ఉంటుంది. ఏ విధంగా అంట ఆ, తర్వాత అండి, మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము ఉండదు, ఉండనేరదు కదా. దేవుడు వెలుగున్నాడు కాబట్టి ఆయన దగ్గర చీకటి ఉంటుందా? ఉండదు. కింది వచనాలు మనం చూస్తే ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఏ విధంగా అంట, ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం ఏ విధంగా ఉంటామంట, అబద్ధమాడుతూ మనం ఏం చేస్తామంట, సత్యాన్ని జరిగింపక ఉంటామట. ఏ విధంగా అంటే మనము ఆయనతో కూడా సహవాసం చేస్తూ వెలుగులో ఉండకుండా చీకట్లో, అనగా చీకట్లో ఏం జరుగుతుందండి, పాపము జరుగుతుంది కదా. దేవునికి అనుకూలమైన కార్యాలు జరగవు. చీకట్లో ఎప్పుడు కూడా పాపమే ఉంటుంది. కానీ దేవుని యొక్క వెలుగు మాత్రం ఏ విధంగా ఉంటుందో, జీవము కలిగిన వెలుగు అన్నమాట. మనము ఏ విధంగా ఉన్నాం, వెలుగై ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపక యుందము. మనం చీకట్లో నడిచినట్లయితే సత్యాన్ని ఏ విధంగా జరిగించలేం అంటే దేవుణ్ణి ఏ విధంగా మనము మరి ఇతరులకు చూపించగలం, దేవుని ఏ విధంగా ఇతరులకు మనము చెప్పగలము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చెయ్యను కదా. వెలుగులో నడిస్తే ఆయన యొక్క రక్తము ప్రతి పాపం నుంచి ముక్తి కలిగించి ఏ విధంగా చేస్తుందంటే పవిత్రులుగా నన్ను చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు కదా. వెలుగును గురించిన వాక్యాన్ని మనము చూసుకున్నాం. అదేవిధంగా సత్యాన్ని గురించిన వాక్యాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే 85వ కీర్తనలో అక్కడ ఏమంటే కృపా సత్యములు కలిసి కొనినవి అని అక్కడ వాక్యంలో మనం చూస్తాం. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూస్తే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు రాలేరట. నీలో సత్యం ఉందా, నీలో జీవం ఉందా, నీలో మార్గం ఉందా, యేసుప్రభు వారిది. ఆయన దగ్గర ఖచ్చితంగా మనము వెళ్ళగలం కదా. ఒకసారి చదవండి 85వ కీర్తన. నీతి సమాధానములు, ఒక్క నిమిషం అండి, 85వ కీర్తన చదవండి. కృపా సత్యములు కలిసి కొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి. భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారదూచును. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా ఉన్నాయంట, కృపా సత్యములు కలిసి ఉన్నాయట కదా. కృప అనగా యేసుప్రభు వారే, సత్యం అనగా యేసుప్రభు, రెండు కూడా కలిసి ఉన్నవట కదా. ఆ తర్వాత మనం చూస్తే నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకున్నట్టు. నీతి అనగా యేసుప్రభు వారే, మరి సమాధానం అన కూడా యేసుప్రభు. అన్నీ కూడా ఇక్కడ మనం చూస్తే ఒకదానికొకటి మరి లింక్ ఉన్నట్టుగా మనం చూస్తాం కదా. కృపా సత్యములు కావచ్చు, నీతి మరి సమాధానములు కావచ్చు, ఒకదాన్నొకటి కలుసుకునినట. భూమిలో నుండి ఏం మొలుస్తుందట, సత్యము మొలుస్తుందట. ఆ తర్వాత ఆకాశంలో నుండి నీతి పారజూస్తుందట. అంటే యేసుప్రభు వారు మరి ఆకాశం నుండి కూడా మనల్ని చూస్తాడు. మనం అనుకుంటాం నన్ను ఎవరు చూస్తూ ఉన్నారు కదా. దేవుడు ఖచ్చితంగా చూస్తాడు ప్రతి ఒక్కరిని. మనం అనుకుంటాం ఈ యొక్క 800 కోట్ల ప్రజల్లో నన్ను ఎక్కడి నుంచి చూస్తాడులే దేవుడు. కానీ దేవుడు మన యందు దృష్టి ఉంచే దేవుడు కదా. దేవుడు ఖచ్చితంగా నీ మీద, నా మీద దృష్టి అనేది ఉంటుంది. మనం అనుకుంటాం మనం చేసే పనుల ద్వారా నేను ఎవరికి కనపడకుండా చేస్తున్నాను కదా, నన్ను ఎవరు చూస్తారులే. కానీ దేవుడు చూస్తాడు కదా. దేవునికి అనుకూలమైన పనులు చేస్తే దేవుడు మనల్ని చూడడు కదా.
ఏ విధంగా అంటే దేవునికి అనుకూలమైన పనులు చూస్తే మనల్ని దేవుడు చూడడు. దేవునికి వ్యతిరేకమైన పనులు మనం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా చూస్తాడు కదా. ఏ విధంగా దేవునికి మనం అనుకూలమైన పనులు చేసినప్పుడు దేవుడు చూడడు. దేవునికి మనం వ్యతిరేకమైన పనులు, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు, దేవునికి ఇష్టం లేని పనులు మనం చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ మీద ఆయన యొక్క కెమెరా ఉంటుంది కదా. మనం చూస్తాం, ఇప్పుడు మామూలుగా మన మందిరంలో లేదు, ఇక్కడ ఒక కెమెరా ఉందనుకోండి, ఇక్కడ వరకే కనిపిస్తుంది, ఇక్కడ ఎంతమంది ఉన్నారో మనకి ఏమేమి చేస్తున్నా అంతా కూడా మనం చూడవచ్చు. కానీ దేవుని యొక్క కెమెరా మొత్తం సృష్టి అంతా కూడా ఆయన యొక్క కెమెరా ఉంటుంది. అనగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆయన దృష్టి నీ మీద ఖచ్చితంగా ఉంటుంది కదా. తిరిగి మనం ఇక్కడ 43వ కీర్తనకు వచ్చేద్దాం, సమయం కూడా చాలా అవుతుంది. అయితే ఇక్కడ మనము 4వ వచనం చూద్దాం. అప్పుడు నేను దేవుని బలిపీఠం నొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఏ విధంగా అంట, ఆయన యొక్క బలిపీఠం అనగా ఆయన యొక్క సన్నిధానంకి వచ్చి ఏం చేస్తాడంట, సితార వాయిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సాగిలపడి దేవునికి ఆరాధించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటిదిగా 2 వచనాల్లో మనం ఏం చూసుకున్నామంటే ప్రార్థన చేసినట్టుగా చూసినాం. మరి 3వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏముందంట, అభ్యర్థన ఉంది. తర్వాత మరి 4వ వచనంలో మనం చూస్తే దేవునికి మరి సితారా వాయిస్తూ అనగా ఇంపుగా వాయిద్యాలు వాయిస్తూ మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనగా ఆరాధన మరి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. మరి ముగింపుగా మరి 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతిస్తున్నాను. అంటే తన యొక్క మరి ప్రాణముతో తన యొక్క ఆత్మతో మరి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ కదా. ఏ విధంగా అంట, నా ప్రాణమా నాలో నీ వేళ కృంగి ఉన్నావు, నీ వేళ తొందరపడుచున్నావు కదా. ఆయనను స్తుతించమని మరి ప్రాణముతో చెప్పుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధానంలో మరి ఆయనను స్తుతిస్తూ, ఆయనను మయంపరుస్తూ, ఆయనను ఘనపరుస్తూ మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులన్నీ కూడా దేవుని మందిరంలోనే ఉంచుతూ దేవునికి స్తుతులు చెల్లించుదాం, దేవుని మయంపరుచుకుందాం. ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్.